హాయ్ హలో నేనండి మీ అరుణాని. ఈరోజు నేనైతే వెజిటేబుల్ రైస్ చేస్తున్నానండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకునే ఈ వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలో మీరైతే ఒకసారి చూసేయండి. నేను ముందుగా టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బంగాళదుంప, క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను. కాస్త ఆయిల్ వేసుకున్నాను. గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, స్టార్ అయితే వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఇవన్నీ వేగుతుండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడేనండి వెజిటేబుల్ రైస్కి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది, టేస్ట్ కూడా వస్తుందన్నమాట. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకున్న తర్వాత కట్ చేసిన ముక్కలన్నీ అన్నీ ఒకేసారిగా వేసేసాను అనమాట. వేసుకున్న ముక్కల్ని కాసేపు అయితే కలిపేసుకున్నాను. ఇలా మామూలుగా అయితే పిల్లలు తినడానికి పేచి పెడతారండి. ఇలా వెజ్ రైస్లో చేసినప్పుడు, పలావ్లో చేసినప్పుడు పిల్లలు అయితే తినేస్తారు. అన్నీ కూడా పిల్లలకి హెల్తీవేనే. సింపుల్గా నేనైతే చాలా సింపుల్గా చేసేస్తానండి. ముక్కలు వేపుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా కడిగి వేసుకున్నాను. ఒకసారి ఇది కూడా కలిపేసుకున్నాను మొత్తం ముక్కలకి పట్టేలాగా. ముక్కలన్నీ మగ్గిన తర్వాత ఇందులోనే పసుపు, ఉప్పు, రుచికి సరిపడా 1 టీ స్పూన్ కారం కూడా వేసుకున్నాను. అంతేనండి, అన్నీ మాత్రం కలిపేసేసుకున్నాను అన్నమాట. చక్కగా ముక్కలకైతే పట్టించేసాను. నేనైతే మామూలు రైస్తోనే చేస్తున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. నేను ఆల్రెడీ చికెన్ కర్రీ అయితే చేసేసానండి. ఇలా కలిపి పెట్టుకున్నాక నేనైతే 2 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు వాటర్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇవన్నీ బియ్యాన్ని అయితే శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకుంటున్నాను. మామూలు రైసేనండి, ఇవి ఇంట్లో వాడుకునేవి. ఎసరు బాగా మరగనివ్వాలండి. మరిగే ఎసట్లో కడిగి పెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా మరి అయిపోతుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే ఎసట్లో వేసేసుకున్నాను. ఇప్పుడైతే ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసుకొని మంట అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. 15 నిమిషాల్లో చక్కగా కుక్ అయిపోతుంది. చక్కగా కుక్ అయిపోయిందండి. చూడండి, కాస్త పలుకుంది. ఇది కూడా పలుకు విడిలిపోతుంది అన్నమాట. నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేయలేదు. మధ్యలో ఒకసారి చూద్దామని మూత తీసి చూశాను. ఓకేనండి, అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇందులోకి నేను ముందుగానే చికెన్ కర్రీ చేశాను. చికెన్ కర్రీతో వెజిటేబుల్ రైస్ అండ్ పెరుగు రైతాతో సూపర్గా ఉంటుందండి. కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్గా ఉందండి, టేస్ట్ చాలా బాగుంది.